నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. అధికారం పోయినప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లో అహంకారం తగ్గినట్లు కనిపించడం లేదు. ఆయన ఏకంగా ప్రభుత్వాన్నే బెదిరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తరలి వస్తున్న కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను తరిమేస్తామని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూములు ఎవరైనా కొనుగోలు చేస్తే తమ ప్రభుత్వం రాగానే తిరిగి లాక్కుంటామని కేటీఆర్ అంటున్నారు. ఆ భూములను ఎవరూ కొనవద్దని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ తీరుపైన అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూములపైన బీఆర్ఎస్ ఏకంగా బ్లాక్మెయిల్కు దిగింది. 400 ఎకరాల భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి అన్న వాదనను తెరపైకి తీసుకువచ్చి కొందరు ఆందోళన చేస్తున్నారు. వీరికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతునిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూములతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఒక ప్రైవేటు వ్యక్తికి కేటాయించిన ఈ భూములను న్యాయ పోరాటం చేసి వెనక్కి తీసుకున్నామని పత్రాలతో సహా చూపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 20 ఏళ్లుగా భూములు పడగా పడటంతో చెట్లు మొలిచాయని అధికారులు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసి బెదిరింపులకు దిగారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లోని అనేక చోట్ల ప్రభుత్వ భూములను వేలంపాట వేసి మరీ విక్రయించింది. గచ్చిబౌలిలో ఎకరం 100 కోట్ల రూపాయల చొప్పున విక్రయించి తన ఘనతగా చూపించింది. తమ హయాంలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చూపించే ప్రయత్నం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ను కేవలం 7,500 కోట్లకు 30 ఏళ్ల లీజుకు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులుగా మారిపోయారు. 400 ఎకరాల భూమి పోతే హైదరాబాద్కు ఆక్సిజన్ అందదని తెగ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్న భూమి అటవీ ప్రాంతం కాదు. అందులో ఎలాంటి వనాలు లేవు. కేవలం చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా కేటీఆర్ రాజకీయం మొదలుపెట్టారు. తమ హయాంలో ఇలాంటి భూములను అనేకం అమ్మిన చరిత్ర మాజీ మంత్రి కేటీఆర్ది. అప్పుడు ఆయనకు చెట్లు, నెమళ్ళు, జింకలు గుర్తుకు రాలేదు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ పర్యావరణం గుర్తుకొచ్చింది. తాను ఏం చేసినా తెలంగాణ ప్రజలు నమ్ముతారన్న భావంలో కేటీఆర్ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యం ముందు బీఆర్ఎస్ నాయకులు పప్పులు ఉడకవు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చైతన్యం ముందు ఆ పార్టీ ఓడిపోక తప్పలేదు. Subscribe us and press the bell icon for more interesting updates.